ఖాళీ చేయి చూపిస్తూ ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తా ఉన్నాం. అదేవిధంగా తల్లికి ఆభరణాలు కావచ్చు అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం, కింద మట్టెలు కావచ్చు. సో ఇది కొత్త విగ్రహానికి సంబంధించి. అయితే ఈ విగ్రహానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు అయితే కొన్ని ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఒక్కసారి మనం కాల్ లైన్లో కూడా తీసుకుందాం పవని గౌడ్ అని బీఆర్ఎస్ నేత, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మార్నింగ్ న్యూస్లో మాట్లాడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి తెలంగాణ గౌరవానికి సంబంధించి ఎందుకు ఇవాళ బతుకమ్మ అనే ఒక మన ఆత్మగౌరవానికి సంబంధించి ఎందుకు లేకుండా చేసారు, అదొక పెద్ద క్వశ్చన్గా మారుతూ ఉంది. దానికి ఖచ్చితంగా మరి తర్వాత ఎలాంటి అంశాలు ముందు వస్తాయో. అక్క హలో అక్క, మనం మార్నింగ్ న్యూస్లో ఉన్నాము. ఇవాళ నిన్న నుంచి కూడా చూస్తూ ఉన్నాము విగ్రహ మార్పుని. ఎట్లా చూస్తారు అక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి? తెలంగాణ తల్లికి జరిగిన అవమానంగా భావిస్తున్నాం మేము. నాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టిన ఒక ఉద్యమ ద్రోహి తెలంగాణ గద్దెనెక్కి కూసొని అలవి కాని హామీలిచ్చి దొంగదారిలో గద్దెనెక్కి కూసొని సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బతీస్తున్నాడు. తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మనే లేకుండా చేసిండు. అంటే తెలంగాణకు బతుకు లేకుండా చేస్తా అని చెప్పకనే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటాయన. అసలు ఈ ఉద్యమ ద్రోహికి తెలంగాణ గురించి ఏం తెలుసు, తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసు, తెలంగాణ తల్లి గురించి ఏం తెలుసు? ఏమన్నా విలువలు గాని ఏమన్నా సంస్కృతి సాంప్రదాయాల గురించి గాని తెలిసినోడైతే ఇలాంటి చర్యకు పాల్పడడు. అసలు ఏ విధంగా ఉన్నది, ఒకప్పుడు తెలంగాణ తల్లిని మేధావులందరూ కలిసి రూపొందించిండ్రు. ఒక బంగారం విగ్రహము అంటే ఎట్లా అంటే దేవతా విగ్రహం పరిడవిల్లేలాగా చేసి పెట్టిండ్రు. ఇప్పుడు దాన్ని పేద తల్లిగా తీర్చిదిద్దిండు. అంటే సవతి తల్లికి కన్న తల్లికి ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ మొత్తం చూపించిండు. తన ఇంట్లో కుటుంబ సభ్యులేమో బంగారు ఆభరణాలు వేసుకోవాలి, బంగారు కిరీటాలు అన్ని ధరించుకోవాలి, కానీ తెలంగాణ తల్లికి మాత్రం ఆభరణాలు ఉండొద్దట. ఇది వరకు తెలంగాణ తల్లేమో ఒక చేతిలో బతుకమ్మను, ఒక చేతిలో జొన్న కంకిని, నెత్తిన కిరీటాన్ని, మెడలో బంగారు హారాలను ధరించి దేవతా రూపంగా కనబడేది మనందరికి. ఇప్పుడు తెలంగాణ తల్లిని ఎవడైనా సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలిసినోడు ఎక్కడికైనా ఏ ఫంక్షన్ కి వచ్చినా కూడా ఎడమ కాల్ని ముందు పెడతాడా, కుడి కాల్ని ముందు పెడతాడా? కుడి కాళ్ళు ముందు పెడతాం. ఇప్పుడు ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని, పేద తల్లి విగ్రహాన్ని ఏ విధంగా రూపొందించిండు చూడండి. కాంగ్రెస్ తల్లి, ఆ కాంగ్రెస్ తల్లి విగ్రహము చెయ్యి హస్తం గుర్తు పెట్టేసి, బతుకమ్మని తీసేసి హస్తం గుర్తు పెట్టేసి ఎడమ కాలును ముందట పెట్టి వస్తున్నది. అసలు దేనికోసం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా అని చెప్పడానికి చెప్తున్నాడా? అసలు ఎవడు వీడు బతుకమ్మని తీసేయడానికి? వీడెవడు? వీనికి అసలు తెలంగాణకు వీడికి సంబంధం ఏంది? అంటే దీని వెనుక ఏముంది అనుకోవచ్చు. కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేస్తా అని తిరిగిండు. ఏది చాతగాక తెలంగాణ ఆనవాళ్ళనే తుడిపి చేసుకుంటూ ఉంటున్నాడు. అంటే తెలంగాణ ఉన్నన్నాళ్ళు ఆ పిచ్చి వెదకు అర్థమైతే లేదు. తెలంగాణ రాష్ట్రం ఉన్నన్నాళ్ళు, తెలంగాణ అనే పదం ఉన్నన్నాళ్ళు కేసీఆర్ గారి పేరును చెరపడం ఎవ్వరి సాధ్యం కాదు. చరిత్ర చెప్పుకుంటది. రేపు రాబోయే తరాలు కూడా తెలంగాణను తీసుకొచ్చింది ఎవర్రా భయ్ అని చెప్తే కేసీఆర్ అని చెప్పుకుంటది. అంటే పేరు కూడా తీసేస్తాడా రేపు రాను రోజులల్లా? తెలంగాణ అని పేరుని తీసేసి ఆంధ్ర 1 ఆంధ్ర 2 అని ఇట్లా కలుపుతాడా ఈ పిచ్చి ఎదవా సన్నాసి? బతుకులు మార్చు, నీకు కావాలంటే నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చు. రూపురేఖలు మారుస్తా, కాకతీయ కళాతోరణం మారుస్తా, విగ్రహాలు మారుస్తా, నెంబర్ ప్లేట్లు మారుస్తా, గివేం పనికి మాలిన పనులు? అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి తెలంగాణకే నష్టం కలిగే విధంగా చేస్తున్నాడు ఈ సన్నాసి సవట పాలన. ఈ విధంగా ఉన్నది. అంటే ఒక కన్నతల్లి లాగా ఉంది విగ్రహం అని చెప్పి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు కన్న తల్లికున్ను సవతి తల్లికి తేడా కనబడుతుంది కదా అండి. కన్న తల్లిని బంగారు అంటే ఒక కొడుకు సెటిల్ అయ్యి బంగారు ఆభరణాలతోటి నా తల్లి ఇట్లా కలకలలాడుతూ ఉండాలని చూస్తాడు. ఎవడన్నా ఆభరణాలు తీసేసి ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి. అదే స్క్రీన్ పైన కూడా నేను పాత విగ్రహం కొత్త విగ్రహం కూడా పెట్టి చూపించడం జరుగుతుంది.
ఏ విధంగా ఉన్నది ఆ ముఖ కవలికలు వాళ్ళ ఇంట్లోనే ముఖ కవలికలు పెట్టినట్టున్నది. పేద తల్లిని చేసిండు, పెదరాయుడిని కాస్త పేద తల్లిని చేసి ఇట్లా పుచ్చుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. పేనుకు పెత్తనం ఇచ్చింటే మొత్తం నెత్తంతా కొరిగినట్టున్నది వెనుకత. రాజసం ఉట్టిపడేలా ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పేదరాళ్ళని చేసేసి అసలు తెలంగాణ అస్తిత్వం మీదనే దెబ్బతీస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. ఎవడైనా కొడుకు కన్న తల్లిని ఉన్నతంగా గౌరవించుకుంటాడు, ఉన్నతంగా చూడాలనుకుంటాడు. కానీ ఏం చేసిండు? దేనికోసం ఈ విగ్రహాలు మార్చడం ఇవన్నీ దేనికోసం అండి? అంటే అధికారం మారినప్పుడు వాళ్ళ విగ్రహాలను మారుస్తారా? ఇప్పుడు భరతమాతను మోడీ వచ్చినప్పుడు భరతమాతను ఇందిరాగాంధీ వేసిందని భరతమాతను మార్చిండా? వాజ్పేయి మార్చిండా? మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? దేవుళ్ళ విగ్రహాల రూపాలను మారుస్తున్నారా? దేనికి ఈ విధంగా చేస్తున్నాడు? కుంచిత మనస్తత్వము, కుటిల స్వభావము, కుట్రదారి మొత్తం ఇవన్నీ చేస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు దీంట్లో. తెలంగాణ రాజముద్రలో కూడా కాకతీయ తోరణాలు తీయాలని ప్రయత్నం చేసిరుగా. అంటే ప్రయత్నాలు చేసిండు, ప్రయత్నాలు వెరిసి కొట్టేసరికి అది కొంచెం వెనుకకు తగ్గిండు. మరి తెలంగాణ తల్లి మీద ఎందుకు ఈ విధంగా కక్ష పూనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. రైఫిల్ పట్టుకొని వేయిండు ఉద్యమకారుల మీద, ఇప్పుడు బతుకమ్మనే లేకుండా చేసిండు. బతుకమ్మ అంటే వీడికి ఏందో తెలిస్తే కదా. పువ్వులనే దేవతా స్వరూపంగా పూజిస్తారు ప్రపంచం మొత్తం. ప్రపంచం అంతా పువ్వులను తీసుకుపోయి దేవుళ్ళని పూజిస్తారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో పువ్వులనే దేవతలుగా కొలిచి పూజిస్తాం. అలాంటి సంస్కృతి కలిసి చేసుకుంటాం కదా. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అంటేనే బతుకమ్మ కదా. బతుకమ్మ చీరలు ఇయ్యనోడు ఇప్పుడు ఏ విధంగా చీరలు పెట్టిండు అమ్మకు? అన్ని తీసేసిండు. ఆభరణాలు వాని ఇంటికి గుంచవేండా, మరి ఎవరికి గుంచవేండో అర్థమైతలేదు. సూట్ కేసులు మూసినోడు. మేధావులంతా, మేధావి వర్గం అంతా ఎక్కడ పోయింది? ఎందుకు మౌనం వహిస్తున్నారు? కోదండరావుకు ఆయన ఉద్యోగం దొరికింది, దాని బిజీలో ఆయన ఉన్నాడు. రేపు మంత్రి పదవి కోసం వాడు చూస్తున్నాడు. ఇంకో తీన్మార్ మల్లిగాడు అనేటోడు వాడు మంత్రి పదవి కోసం చూస్తున్నాడు. వీళ్ళంతా కేసీఆర్ గారి మీద అధికారంలో ఉన్నప్పుడు కుక్కలు మొరిగినట్టు మొరిగినాయి కదా. మరి ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుంటే ఈ మేధావి వర్గం అంతా ఎందుకు మౌనం వహిస్తున్నది? చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో ఏం చేద్దాం అనుకుంటున్నాడు? తెలంగాణనే లేకుండా చేద్దాం అనుకుంటున్నాడా ఈ రేవంత్ రెడ్డి? ఏరన్నా కానివ్వండి, 4 ఏళ్లల్లా అధికారంలోకి వచ్చేది మేమే. తెలంగాణ తల్లిని ఎక్కడుంచాలో గక్కనే ఉంచుతాము, కాంగ్రెస్ తల్లిని ఎక్కడ పెట్టానో గక్కనే పెడతాము. కాంగ్రెస్ తండ్రిని, రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రిని పెట్టిండ్రు కదా, ఆ విగ్రహాన్ని కూడా ఏ విధంగా ఎక్కడికి పంపించాలో గక్కడికే పంపిస్తాం. అంటే ఓవరాల్ గా మార్పు అంటూ కూడా ఫైనల్ గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసినటువంటి అంశాన్ని ఎట్లా చూడవచ్చు? మొత్తం కూడా అవమానంగా చూడొచ్చు, తెలంగాణకు జరుగుతున్న అవమానంగానే చూడొచ్చు. తెలంగాణ ద్రోహి పాలనలో ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా చూపించుకుంటూ వస్తున్నాడు. ఒక ఉద్యమ ద్రోహి చేస్తున్న చిల్లర చేష్టలు ఇవి. అంటే మార్పు అని అధికారంలోకి వచ్చిండు. మార్పు అంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా 100 రెట్లు గొప్పగా పరిపాలిస్తాడేమో అని జనాలు అనుకున్నారు. కానీ కిందికి తీసుకొస్తాడని ఏం తెలుసు జనాలకి? పాపం ఏదో 2000 4000 చేస్తా, తులం బంగారం ఇస్తా, 10,000ను 15,000 చేస్తా, ఈ మాటలు నమ్మిండ్రు గాని తెలంగాణ రాష్ట్రాన్నే లేకుండా చేస్తాడని వాళ్ళు అనుకోలేదు కదా. తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవం మీదనే దెబ్బతీస్తాడని వాళ్ళు అనుకోలేదు కదా. ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉన్నది. రేపు కర్రు కాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డి అనేటాయనకు. మా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు చెప్పిండ్రు, అధికారంలోకి 4 ఏళ్ల తర్వాత మేమే వస్తాము, వచ్చిన తర్వాత ఏ తల్లి ఎక్కడుంచాలో గక్కనే ఉంచుతామని కూడా చెప్పిండ్రు. ఇంకొకటండి, పొన్నం ప్రభాకర్ గారు ఒక ఉద్యమకారుడు, ఉద్యమ ద్రోహి కింద పనిచేస్తూ కేసీఆర్ గారిని కలుస్తా, ఆహ్వానం ఇస్తా అని చెప్పుడు ఏందండి? దేనికి ఆహ్వానిస్తాడు? బతుకమ్మని తీసేసి ఆహ్వానిస్తాడా? బంగారు ఆభరణాలు లేకుండా చేసినందుకు ఆహ్వానిస్తాడా? దేవతను ఒక పెదరాసి పెద్దమ్మగా రెడీ చేసినందుకు ఆహ్వానిస్తాడా? మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకున్నందుకు ఆహ్వానిస్తారా? కొండా సురేఖ అన్నది కదా నిన్ననో మొన్ననో, కవితక్క రూపం కనిపిస్తున్నదని.
ఎక్కడన్నా ఎవరన్నా అన్నారా అండి తెలంగాణ తల్లి విగ్రహంలా కవితక్క రూపం ఎక్కడన్నా కనిపించిందా? దేవతను, ఒక అమ్మవారిని, ఒక ఎల్లమ్మను, ఒక మైసమ్మను, ఒక దుర్గమ్మను చూస్తే ఏ విధంగా ఉంటదో మన తెలంగాణ తల్లిని చూస్తే ఆ విధంగా ఉండేటట్లు మేధావులందరూ రూపకల్పన చేసిండ్రు. ఇప్పుడు ఏ అమ్మ ఉన్నది మరి? ఇప్పుడు కాంగ్రెస్ తల్లి ఏ విధంగా ఉన్నది? తెలంగాణ తల్లి కాదు అది, కాంగ్రెస్ తల్లి ఏ విధంగా ఉన్నది? ఎవరి రూపం ఉన్నది దాంట్లో? రేవంత్ రెడ్డి భార్య రూపం ఉన్నదా? లేకపోతే వాళ్ళ ఇంట్లో రూపం ఉన్నదా? ఇంకో వాళ్ళ రూపం ఉన్నదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు. ఓకే అక్క. ఓకే.